హలో నమస్తే. కాలం మారింది. కాలంతో పాటు అలవాట్లు పద్ధతులు మారిపోతున్నాయి. ఎప్పుడూ పెద్దలు పెట్టిన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి. నేటి యువతలో రాను రాను మ్యారేజెస్ లో వాల్యూస్ తగ్గి షార్ట్ టైమ్ రిలేషన్స్ కి దగ్గరైపోతున్నారు. ఈ విషయాలు మీకు తెలియనివి కావు. టిక్ టాక్ లాంటి యాప్స్ పుణ్యమాని సీక్రెట్ గా ఉంచాల్సినవి ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. రోజు రోజుకు ఎన్నో వింతైన వార్తలు వైరల్ గా మారి జనాలకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. అలాంటి ఒక వార్త హల్చల్ చేస్తోంది. నా పేరు అంకిత. రవి రిపోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఇక టాపిక్ లోకి వెళితే గత కొంతకాలంగా ఆన్లైన్ బిజినెస్లు బిజీగా నడుస్తున్నాయి. ఏది కావాలన్నా యాప్ ద్వారా కొనుక్కునే సౌకర్యం అందుబాటులో ఉంది కదా. నిన్న ఇంచుమించు అలాంటి ఆన్లైన్ సౌకర్యం ఒకటి చదివి ఆశ్చర్యపోయా. ఇంగ్లాండ్ కి చెందిన లారా అనే 22 ఏళ్ల అమ్మాయి తన వర్జినిటీని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టింది. బాగా డబ్బున్నోళ్ళు సెలబ్రిటీలు ఆ అమ్మాయి ప్రొఫైల్ చూసి వెర్రెక్కిపోయి పోటీ పడి అమాంతం బిడ్ రేట్ పెంచేశారు. చివరికి ఓ హాలీవుడ్ స్టార్ మన కరెన్సీలో 18 కోట్లకు ఆ అమ్మాయి కన్యత్వాన్ని దక్కించుకొని రికార్డు క్రియేట్ చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. బ్రిటన్ లోని మాంచెస్టర్ కి చెందిన లారా అనే స్టూడెంట్ తన వర్జినిటీని ఆన్లైన్ లో వేలానికి పెట్టింది. ఓ హాలీవుడ్ స్టార్ 18 కోట్లకు కొనుక్కోవడంతో లారా మీడియాతో మాట్లాడుతూ తన హ్యాపీనెస్ పంచుకుంది. చాలా మంది అమ్మాయిలు ఏమీ ఆశించకుండా తమ వర్జినిటీని పోగొట్టుకుంటున్నారు. నేను నా ఫ్యూచర్ ని సెక్యూరిటీగా మార్చుకోవాలని అనుకున్నా, అంతే. చాలా ఫేమస్ వెబ్సైట్ అయిన ఎస్కార్ట్ ఏజెన్సీ ఈ బిడ్డింగ్ కార్యక్రమం నిర్వహించింది. లారా అందాన్ని దక్కించుకోవడం కోసం ప్రపంచంలోని ప్రముఖులు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ హీరో ఆ అవకాశాన్ని 18 కోట్లు పెట్టి కొన్నాడు. ప్రముఖ హాస్పిటల్లో ఆ సెలబ్రిటీ సమక్షంలోనే లారా తన కన్యత్వ టెస్టులు చేయించుకుంది. ఇలా వర్జినిటీని పబ్లిక్ గా అమ్మడం, ఇలాంటి వింత పోకడలు యూత్ లో కలగడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరో కొత్త టాపిక్ తో మీ ముందుకొస్తాను. మీ అంకిత, రవి రిపోర్ట్స్.